అంతరిక్షం చేసిన ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు మనం అందరూ ఏవి చూసాము డిఫరెంట్ గెటప్స్ తోటి వెళ్తూ ఆ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు అని అంటే కనుక అతను ఒక ఆర్టిస్ట్గా నిలబడాలని తప్ప కమర్షియల్గా గబగబా సినిమాలు చేసేసి నాలుగు డబ్బులు చేసేసుకోవాలి, నేను స్టార్గా ఎదిగిపోవాలి అనే ఆ తాపత్రయం కంటే కూడా ఒక నటుడుగా ఆచితూచి అడుగులు వేస్తూ అలాగే కథ సెలక్షన్లో కూడా అతను అంత కరెక్ట్గా వెళుతున్నాడంటే కనుక అతని ఆలోచన విధానం బాగుంది, అతను ఎంచుకునే జోనర్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని అపజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు మాత్రం నువ్వు తీసుకున్న ఆలోచన విధానంలో కానీ నువ్వు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ అందులో నువ్వు పోర్ట్రే చేసిన విధానం కానీ నువ్వు అందులో చూపించిన నటన కానీ నీ వరకు నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు. ఆ సినిమా కొంచెం వెనకంజ వేసిందంటే ఆ తప్పు నీదవ్వదు. కాబట్టి వరుణ్ ఇదే ధైర్యంతో ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళుతూ ఉండు. ఒక వెర్సటైల్ యాక్టర్గా నువ్వు ఇక్కడ ఈ స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కారణమైనా సరే జస్ట్ చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. అండ్ మా వాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు. ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు వరుణ్, ఇది మన బుడ్డోడు వాయువు తేజ్ ఖాతాలో వేయి. నీ లక్కీ చామ్ వాడు. చూసావు, నువ్వు ఇందాక అన్నావు 7 సంవత్సరాలు బట్టి సరైన హిట్ ఇవ్వలేకపోయాను అనుకున్నావు సేవా, మీరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటావు? అది అది తేడా. కాబట్టి మా లక్కీ చామ్ వాయువు.